కృతజ్ఞత బుద్ధి అనేది యేసయ్యకు చాలా ఇష్టం. మీకు తెలియదు, ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఇది కృతజ్ఞత చూపుట అనేది యేసయ్యకు ఎంత ఇష్టమో, ఆ మనసు కలిగిన వాళ్ళంటే చాలా ఇష్టం ఆయనకి. కృతజ్ఞత బుద్ధి కలిగిన వాళ్ళని ఎంత ప్రేమిస్తాడో, కృతజ్ఞత హీనుల్ని చూసి అంత గాయపడతాడు ఆయన. అయితే ఆయన రక్తం చేత పాపులం కాబట్టి కృతజ్ఞత గలవారిని, కృతజ్ఞత లేని వారిని అందరినీ విమోచించాడు అనుకోండి. విమోచించిన తర్వాత విమోచింపబడ్డ మనతో చెప్తున్నాడు, కృతజ్ఞత గలవారై ఉండండి అని ఆయన మనకు చేసిన బోధల్లో ఒకటది. కృతజ్ఞత గలవారై ఉండుడి అని ఉంది బైబిల్లో. ఒక చోట కాదు, అనేక చోట్ల ఉంది. మీరే వెతుక్కోండి ఏడుందో. ఫస్ట్ నేను ఎక్కడ తీసుకొచ్చాను? తల్లిదండ్రుల దగ్గర తీసుకొచ్చాను. కృతజ్ఞత చూపుట. కంటికి కనిపించనటువంటి దేవుడు మరుగున ఉన్నాడు. ఆ దేవుడు కంటికి కనిపించే రూపాలుగా అమ్మా నాన్నని మనకిచ్చాడు. స్తోత్రం. నువ్వు అమ్మా నాన్న గురించి ఇంత ఉత్తమంగా చెబుతున్నావు, మరి మా నాన్న అట్ట లేడు, మా అమ్మ అట్ట లేదని కొంతమంది నాకు కంప్లైంట్లు రాస్తారని నాకు తెలుసు. సరే, వాళ్ళు అలా లేరు. నువ్వు నేను చెప్పినట్టుండు. కొంతమంది పాపం చదువు లేనోళ్ళు, వాళ్ళు ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియదు, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు. తెలియపోయినా పర్వాలా, నీ ప్రేమ నువ్వు కనపరచు. నిన్ను చూసి ముచ్చట పడతాడుగా దేవుడు. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. చాలా వందనాలు, తీవ్రంగా స్పందించారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన ఆశీర్వాదానికి సంబంధించిన చాలా సంగతులు ఈ తల్లిదండ్రులను మనం ప్రేమించడంలో ఉన్నాయి. మొట్టమొదటిది దీర్ఘాయువు అని చూపించా. ఓకే, ఉన్నాయి. ఒక్కచోటే మీకు ఒకే వచనం చూపిస్తా. దోసిల నిండా దీవెనలు. నా కుమారుడా ఏశావు, నేను నా పితరుల యొద్దకు దిగిపోవు కాలం ఆసన్నమైందిరా. నా సమయం అయిపోతుంది. నేను దిగిపోక మునుపు నిన్ను ఆశీర్వదించున్నట్లు, నిన్ను దీవించున్నట్లు నా కోసం ఆహారం తీసుకొని రాయ్యా అన్నాడు. అవునా? నా కోసం ఆహారం తీసుకొని రాయ్యా అన్నాడు. పోయాడు. నా పాయింట్ ఏంటంటే, ఏశావుని దీవించాలనుకున్నప్పుడు ఇస్సాకు ఏశావుకి ఏం చెప్పాడో తెలుసా? ఇట్రారా దీవిస్తానులా, నాకు ఆహారం తీసుకొని రారా, అది తిని నేను తృప్తి చెందాలి. నిన్ను తృప్తి చెంది ఆ నిండు మనసుతో, ఆ మంచి తృప్తితో నిన్ను దగ్గరకు తీసుకొని దీవించాలరా. నేను నిండు హృదయంతో బ్లెస్ చేసినప్పుడు తప్పకుండా ఆ దీవెనలు దేవుడు నీ మీదకి పంపుతాడు. ఇస్సాకేమన్నా దేవుడా? ఇస్సాకేమన్నా దేవుడా? కానీ కనీసం ప్రవక్త, ఇస్సాకు ప్రవక్త అని ఏమన్నా ఉందా? ఉందా? ఉందా లేదా? సరే, మీరే తెలుసుకోండి. ఇస్సాకేమన్నా రాజుల దగ్గర ప్రవక్తగా ఉన్నాడా ఏలియాలాగా? ఇస్సాకు వ్యవసాయదారుడు, పంటేసి 100 ఫలం పొందినోడు. ఒకతే భార్య, 1 డజన్ మంది లేరు. ఒకతే భార్య, ఆమె పేరు రెబకా. 2 కొడుకులు, భార్య భర్త, 2 కొడుకులు. ఒక డిఫరెంట్ లైఫ్. అంతకుముందు అబ్రహామును చూస్తే 3, శారా, హాగరు, కేతురా. ఇస్సాకు కొడుకు యాకోబును చూస్తే 4, రాహేలు, లేయా, జిల్ఫా, బిల్హా. ఓకేనా? 4. కానీ ఇస్సాకు మాత్రం రెబ్కా ఒక్కతే, 2 కొడుకులు. ఇక్కడ అంటాడు, ఈయన దేవుడా? కాదు, మనుషుడు. కానీ మనకేం కాకపోయినా ఏశావుకు నాన్న, జన్మనిచ్చిన తండ్రి,
ఆ తండ్రి సంతృప్తి చెంది, బా తండ్రి దేవా, నీ దాసున్నయ్యా, నీ దాసుణ్ణి, నా బిడ్డ నాకు ఆహారం తెచ్చి నన్ను తృప్తిపరిచాడు తండ్రి, వాడిని దీవిస్తున్నాను, నీ ఆశీర్వాదాలు వాడి మీదకి వచ్చేటట్టు చేయి తండ్రి అని తృప్తిగా దీవించడానికి ఆహారం తెమ్మన్నాడు. లేదా ఆయన తెచ్చింది తిని బతుకుదామని కాదు, ఆ ఏశావు తెచ్చింది తిని ఇంకొక 100 ఏళ్ళు బతుకుదామని కాదు, నిన్నే దీవించాలి, నువ్వు తీసుకురాయా అని ఆ తిని దీవించాలని. ఇక్కడ తండ్రికి ఆహారం పెడితే అది తిని తండ్రి తృప్తి చెందినటువంటి ఆ తృప్తి ఫలము ఎన్ని దీవెనలు ఉన్నాయో మీరు ఒక్కసారి ఆ సందర్భానికి పోతే, ఏశావు పోతాడు, ఏశావు రావటం లేట్ అయింది, ఈ మాట రెబెకా వింటది, యాకోబుకు చెప్పిద్ది, కూర వండిద్ది, పంపించిద్ది. ఈ యాకోబు పోయి తానే ఏశావును అన్నట్టు చెబుతాడు. ఏశావుని ఎన్ని దీవించాలని ఇక్కడ దాకా పెట్టుకొని ఉన్నాడో ఆ ఇసాకు, అవన్నీ యాకోబుని దీవిస్తాడు. ఇక్కడ దీవించిన ఇసాకులో తప్పు లేదు, ఇసాకులో తప్పు లేదు. స్తోత్రం. ఆహారం పెట్టి తృప్తిపరిచిన వాడిని ఆశీర్వదించాడు. ఎలాగా చూడండి, ఏమేమి అన్నాడు చూడు. ఆదికాండం 27వ అధ్యాయం 27వ వచనం. అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టి వాళ్ళని తిని నాన్న. ఆదికాండం 27 అట చూడండి అమ్మా. అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లనెను. ఏది? ఆహారం తిన్నాక, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆహార సమృద్ధి. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు, నీ బంధుజనులకు నీవు ఏలికవై ఉండుము. చెప్పించువారు శపింపబడుదురు, నిన్ను దీవించువారు దీవింపబడుదురు గాక. చూసావా? ఇంకేమైనా ఉన్నాయా? దీవెనల మూట ఎక్కడుందా? నువ్వేమో మోకాళ్ళుని దేవా నన్ను దీవించు, దేవా నన్ను దీవించు అంటావు, అమ్మాయికి అంత కూడు పెట్టవు. ఏమమ్మా? అత్తయ్య మావయ్యకి పిలిచి అంత అన్నం పెట్టవు, మోకాళ్ళు వేసి ముసుకేసిన కాడ నుంచి తండ్రి ఆశీర్వదించు నాయన, ఆశీర్వదించు నాయన అని మొత్తుకుంటావు. అది ఆ గది తాళం, ఆశీర్వాదాల గది తాళం ఇక్కడ పెట్టాడమ్మా. నీకు తెలివి ఉంటే, జ్ఞానం ఉంటే, ఆ తగ్గింపు ఉంటే, ఆ వివేచన ఉంటే, ఏంట తాళం? తల్లిదండ్రులను సన్మానించుట, పెద్దలను తృప్తిపరచుట, సంతుష్టిపరచుటలో ఉంది తాళం. వాళ్ళు తృప్తి చెంది వాళ్ళు హృదయపూర్వకంగా దీవించిన ఎడల ఆ దీవెన నీ మీదకి వస్తుంది. ముఖ్యంగా దేవుని పిల్లలుగా నీ తల్లిదండ్రి ఉంటే మరి ఇంకా ఎక్కువగా నువ్వు ఆ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. ఆయన పలికిన మాటలన్నీ యాకోబుకు వచ్చేసినాయి చూడండి మీరు. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు అన్నాడు, సాగిలపడ్డారు. నీకు ధాన్య ద్రాక్షారసముల సమృద్ధి ఉంటుంది అన్నాడు, యాకోబుకు కొదువు లేదు. నిన్ను దీవించువారు దీవించబడతారు, నిన్ను శపించువారు శాపగ్రస్తులు అవుతారు అన్నాడు. యాకోబుకు అలా ఎదురొచ్చిన వాళ్ళలో ఒక దారి అయిపోయారు. ఒక్కసారి ఆలోచించండి, పాయింటా కాదా? సో మన దీర్ఘాయువు ఎక్కడ పెట్టాడు? ఏడో చోట పెట్టాడా? తల్లిదండ్రుల సన్మానంలో పెట్టాడు. మన దీవెనలన్నీ ఎక్కడ పెట్టాడు? తల్లిదండ్రులను తృప్తిపరచుటలో పెట్టాడు.